మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? నేనైతే ఎక్కలేదండి. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది, ఏంటి అనేది నాకైతే అస్సలు తెలీదు. అది సరే కానీ ఇప్పుడు దేవుడిని చూపిస్తూ ఈ విషయం ఎందుకు మాట్లాడుతుందా అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనకి గుర్తొచ్చేది దేవుడే. అలా అని చెప్పి కష్టంలో ఉన్నప్పుడే మనం ప్రే చేసుకోకూడదు. ప్రతిరోజు చేసుకుంటే మనకి ఏదో ఒక కష్టం నుంచి బయటపడేస్తాడు. అదే అండి, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయింది కదా! దాని గురించి మాట్లాడబోతున్నాను. నాకు తెలిసింది చాలా తక్కువే. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రం అది ఇలా ప్లేన్ క్రాష్ అయ్యింది. దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ అండి వాళ్ళ హాస్టల్‌లోకి ప్లేన్ వెళ్ళింది, క్రాష్ అయ్యింది. నాకైతే చాలా బాధేసింది. నిన్నంతా అదే చూస్తూ కూర్చున్నాను. నైట్ అయితే నిద్ర పట్టలేదు. చేసిన చిన్న మిస్టేక్‌కి చూసుకోకపోవడం వల్ల ఇంకెంతమందో బలవ్వాల్సి వచ్చింది. ఈవెన్ ఆ ప్లేన్‌లో ప్యాసింజర్సే కాకుండా హాస్టల్‌లో ఉండే డాక్టర్స్ వాళ్ళు కూడా చనిపోయారు. నేనైతే చూసానండి. ఒక ఫ్యామిలీ అయితే కొత్త జీవితం మొదలు పెట్టడానికి అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం ప్లేన్‌లో వెళ్ళారంట. ఫ్లైట్‌లో మొత్తం ఆ కుటుంబం అంతా చనిపోయారు. ఆ డెబ్రీస్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధేసింది. కాకపోతే ఈ డెబ్రీస్ మధ్యలో ఒక భగవద్గీత పుస్తకం కూడా కనపడింది. పాపం ఎవరు తీసుకెళ్తున్నారో ఏమో కానీ అది మా అతుకైతే ఏం కాలేదండి. ఎందుకంటే అది బూడిదైపోవాలి, కానీ అలాగే ఉంది. నాకు అది చూసి ఆశ్చర్యం వేసింది. ఇంతకీ మీరు ఆ విజువల్స్ చూసారా? చూసింటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.